వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఫలితాన్ని కూడా వీరు అనుభవించడానికి ఏమాత్రం కూడా ఇబ్బంది పడరు, మొహమాట పడరని చెప్పవచ్చు. అంటే ఇతరుల మాట వినరు, గౌరవించరు, తమ మనసుకి ఏది నచ్చితే చేసుకుంటూ వెళ్తారు. దీనివల్ల జీవితంలో ఇబ్బందులు వచ్చాయా? సరే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేటువంటి మనస్తత్వం వీరికి కలిసి ఉంటుంది. సాధారణంగా కూడా ఏంటంటే మంచి తెలివితేటలు, అదేవిధంగా కార్యనిర్వహణ శక్తి ఉండడం చేత వీరు ఏదైనా సొంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దాంట్లో ఏదన్నా కొంతవరకు వ్యత్యాసం వస్తే కూడా మళ్ళీ దాని మీద విజయం సాధించే అవకాశం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ఇక వీరికి అదృష్ట వారాల విషయానికి వస్తే శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. అదృష్ట రంగుల విషయానికి వస్తే నీలం రంగు, ముదురు నీలం రంగు, ఊదా రంగు, ఎరుపు రంగు చాలా అదృష్టాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య సమస్యలు వస్తే ఈ సంఖ్య వారికి కళ్ళు తిరగడం అంటాం కదా, అది కాస్త అధికంగా ఉంటుంది. అలసట కూడా కాస్త అధికంగా ఉంటుంది. పైల్స్, మలబద్ధకం లాంటి వ్యాధులతో కూడా బాధపడే అవకాశం ఉంది. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఆహార పానీయాల పట్ల కొంతవరకు వీరు జాగ్రత్త వహించడం, నియమాలు పాటించడం చాలా మంచిది. ఇక సూర్య భగవాన్ని ఎంత ఎక్కువగా పూజిస్తే అంత మంచిది. అదేవిధంగా దుర్గా అమ్మవారిని కూడా వీరు ఎంత ఎక్కువగా పూజిస్తే అంత మంచిది. ప్రతినిత్యం వీలుంటే దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని, అదేవిధంగా సూర్య భగవానికి సంబంధించిన స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయడం, ఆదివారం పూట ఉపవాస నియమాలు పాటించడం వీరికి జీవితంలో చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా పిల్లి కలలోకి వస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. స్వప్న శాస్త్ర రీత్యా ఆరోగ్యవంతమైన వ్యక్తికి రాత్రిపూట నిద్రించే సమయంలో కళ్ళు ఏవైతే వస్తాయో వాటి ఫలితాలు మాత్రమే మనము గమనించాలి. అంతేకాని పగటిపూట నిద్రించే సమయంలో కానీ లేదా అనారోగ్యవంతమైన వ్యక్తికి వచ్చే కళ్ళకు ఎటువంటి ప్రాధాన్యత లేదని చెప్పవచ్చు. కేవలం ఆరోగ్యవంతమైన వ్యక్తికి రాత్రిపూట నిద్రించే సమయంలో వచ్చేటువంటి కళ్ళ ఫలితాలు మాత్రమే శాస్త్రం అంగీకరిస్తుంది. అందులో భాగంగా నిద్రించే సమయంలో పిల్లులు